పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అన్న. అన్న నీ కాలు మొక్తాను. కేసీఆర్ పరిపాలన బాగుండే. ఆ, ఈ రేవంత్ అన్న పొట్టోడు గట్టోడు అంటే నోటుకు ఓటుకు నోటు అన్నట్టు అదే టీడీపీ పరిపాలన ఉన్నట్టే అదే అక్రమాలు నడిపిస్తుండు. ఉమ్, ఈ రైతు బంధు అన్నది 6 గ్యారెంటీలు ఇచ్చిండు ఉమ్, పేదోడికి, రైతుకు. 6 గ్యారెంటీల నుంచి ఒక్క గ్యారెంటీ ఒకటేమంటే మహాలక్ష్మి పథకము, బస్సు ఫ్రీ ఇచ్చిండు. అది ఒకటి గొప్ప. ఎందుకంటే అందరూ మన అక్క చెల్లెళ్ళు అమ్మ అందరూ బస్సు ఎక్కాల్సిందే. కానీ రైతు రుణమాఫీ లేదు. ₹1,00,000 రుణమాఫీ. అది రైతు బంధు, కేవలం రైతు బంధు ఆపేసి ₹1,00,000 లోపు అది చేసిండు. ఇప్పుడు 2,00,000 లోపు చేస్తానన్నాడు. సంక్రాంతి తర్వాత అన్నాడు. సంక్రాంతి ఏముంది? ఏమీ లేదు. అయితే మనకు కేసీఆర్ మనకు ఏం చేసిండు ఇంతకు ముందు రైతు బంధు డిసెంబర్ 31కి ఇచ్చిండు. ఎందుకంటే అవన్నీ మందుకు పైసలు ఇస్తాయని ఇచ్చిండు, మందుకు వస్తాయని. ఈయన ఏం చేసిండంటే చంద్రబాబు నాయుడుకు ఈయనకు పొలిటికల్ చేసిండు. నువ్వు సీఎం అయితే నేను సీఎం కావద్దా అని. అయితే ఈ రైతు బంధు అన్నది రాకలేదు, మన మన రుణమాఫీ కాకలేదు. కేవలం 6 గ్యారంటీల నుంచి ఏం గ్యారంటీలు అయినాయి చెప్పండి మీరే ఒక్కసారి. మీడియా మేము ముందరికి వచ్చిన కానీ ఎక్కడ మనకు పరిపాలన బాగలేదు. రేవంత్ రెడ్డిది పరిపాలన బాగలేదు. కేసీఆర్ బెటర్. వాడు తాగుబోతొచ్చు. వాడు ఏ సోమరిపోతేనో తాగుపోతేనో పామోదు తాగుతుండేనో ఏం చేస్తుండే. వాడు మంచి పరిపాలన, పేదోళ్లకు కడుపు నుండి అన్నం పెట్టిండు, రైతు బంధు సక్రమంగా ఇచ్చిండు 2 సార్లు. మళ్ళా రుణమాఫీ చేస్తానని వాడుసో వేయలే. ఎందుకంటే సాధ్యం కాని పని, అంతే కదా. అది ఎట్లా అంటే రైతుని ఒక బానిస చేసినట్టు. మనకు పరిపాలన ఎట్లుండాలంటే అక్క చెల్లి అన్న మనకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కేసీఆర్ ఏమన్నా అంటే మునుపు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అటు దరిద్రుడు ఎందుకే లేదుదా, వాడిని ముఖ్యమంత్రి చేస్తే వీడేడు సీఎం అవుతాడు. అందు గురించి చేయలే వాంది, అంతేనా కదా. వాణ్య గాంధీ వంశం చేసుకున్నాడు. కానీ ఒకటేంటంటే కేసీఆర్ మంచోడు, రేవంత్ అన్న చాలా దుర్మార్గుడు. పొట్టోడు గట్టోడు చాలా దుర్మార్గుడు.